ఏ విధంగా అయితే ఒక సైబరాబాద్ అనేది ఒకటి నిర్మించబడిందో, ఐటీ అప్పుడు గేమ్ చేంజర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈరోజు 9 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు హైదరాబాద్లో. ఏడాదికి 50,000 మంది అదనపు ఉద్యోగాల సృష్టి జరుగుతోందంటే సంపద సృష్టి. ఇప్పుడు గేమ్ చేంజర్ మన కుటుంబరావు గారు చెప్పినట్టు ఏఐ, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లోకేష్ బాబు కరెక్ట్గా 3 నెలల క్రితం నాదెళ్ల సత్యతో భేటీ ఎక్కడ అమెరికాలో, ఒక 2,500 మంది అక్కడ పారిశ్రామికవేత్తలతో ఆయన వరుస భేటీలు, అక్కడ ఐటీ సినర్జీ సర్వ్ అని చెప్పి అక్కడ మీటింగ్స్ కానీ, ఆ తర్వాత దావోస్లో బిల్ గేట్స్తో తండ్రి కొడుకుల భేటీ. దాని ఫలితమే ఈరోజు ఇన్వైట్ చేశారు, రండి ఇక్కడ అన్ని చూడండి. ఈ 5 రంగాల్లో ఒప్పందం. ఏది అటు విద్యా రంగంలో దగ్గర ఒక 50 రూరల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నీకు 10,000 మంది విద్యార్థులకి ఏఐలో, ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో శిక్షణ, ఒక 500 మంది అధ్యాపకులకు కానీ రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ 50 మందిలో, ఒక 30 ఐఐటీల్లో 30,000 మంది విద్యార్థులకు వీళ్ళు శిక్షణ ఇవ్వడానికి. ఇప్పుడు ఈరోజు ఈ 5 ఒప్పందాల్లో ఒకటి గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు ఈ వాట్సాప్ సర్వీసెస్, సేవలు అందించడము, మెరుగైన సేవలు అందించడం, వాట్సాప్ సర్వీసెస్ ఒకటి బిగిన్ చేసి 700 రకాల సేవలు వీళ్ళు అందిస్తున్నటువంటి దీంట్లో ఈ గవర్నెన్స్లో కూడా బిల్ గేట్స్ ఇవాళ ఈ ఒప్పందం చేసుకోవటం, అటు విద్య, ఇటు వైద్య రంగం, అటు సాగు రంగం, గవర్నెన్స్. అదే కాదు, లోకేష్ బాబు ఏమన్నారు, మీ గేట్స్ ఫౌండేషన్కి ఆంధ్రప్రదేశ్ గేట్వే కావాలన్నాడు. అంటే జాబ్ ఫస్ట్ అనేటువంటి ఒక నినాదంతో వీళ్ళు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అంటూ ఒక 6 పాలసీలు ఇచ్చారు. దగ్గర మీరే ఇందాక ఇంట్రోలో చెప్పారు 7 లక్షల ఉద్యోగాల ప్రతిపాదనలు అంటూ. సురేష్ గారిని కూడా మీరు ఏదో అడిగారు, అసలు ఇవి గ్రౌండ్ అవుతాయా అన్నారు. అంటే ట్రాక్ రికార్డు చూడాలి. 2014-19లో ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఏది 42%, 48% గ్రౌండ్ అయిన నేపథ్యంలో కుటుంబరావు గారికి తెలుసు, అప్పుడు ఆయన ప్లానింగ్ దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న దీంట్లో ఏది మనం ఇప్పుడు ఈ 7 లక్షల ఉద్యోగాల్లో మినిమం 3.5 లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ అవుతాయి. ఆ గ్రౌండ్ అయ్యే పర్సంటేజ్ ప్రకారం మనం గతం కనుక చూసినట్లయితే 6 పాలసీలు. ఇవాళ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ, అదే క్లీన్ ఎనర్జీ. మొన్నే ప్రధాని గ్రీన్ హైడ్రోజన్ కూడా అక్కడ హబ్గా అవుతుంది విశాఖపట్నం. దగ్గర 2 లక్షల కోట్ల విలువైన పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన దీంట్లో మళ్ళా రేపు ప్రధాని వస్తున్నారంటున్నారు. ఏది రేపు ఏప్రిల్ 15 ఎప్పుడు అమరావతిలో ధృవీకరణ అవ్వలేదు కానీ ఆ డేట్స్ మధ్యలో అంటే 1,00,000 కోట్ల విలువైన పనులకు ఆయన మళ్ళా శంకుస్థాపనలు. అంటే ఇప్పుడు మొదటి సంవత్సరమే ఇది ఒక శుభ సంకేతం అంటూ ఏది ఇంత గొప్పగా ఒక దుష్ట శక్తి దూరమైంది. అంటే ఖచ్చితంగా ఇవి ఏపీకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయి అంటారు ఇవన్నీ. అంటే ఇవన్నీ ఒప్పందాలే కదా. అంటే వీళ్ళు పెట్టుకున్న లక్ష్యం. క్వశ్చన్ అడుగుతున్నానంటే లోకేష్ గారు, చంద్రబాబు గారు వాట్ నెక్స్ట్, టుమారో ఏంటి అనే ఒక మమ్మల్ని అడుగుతున్నారు అని అన్నారు పారిశ్రామికవేత్తలు గతంలో. సో అవన్నీ భయాలు క్లియర్ అయినట్టేనా? అంటే వీళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, ఏది 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది ఒక పెద్ద బృహత్తర బాధ్యత, అదొక భగీరథ యజ్ఞం చేయాలి. దానిలో మరి ఇప్పుడు ఈ 7 లక్షల ఉద్యోగాల ప్రతిపాదనలు తెచ్చారంటే అందులో 4 లక్షల ఉద్యోగాలు వచ్చినా వీళ్ళ యొక్క టార్గెట్ రీచ్ అయినట్టే. ఎందుకంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు వీళ్ళు కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే మనం అంటోంది ఏది అడ్డంకులు ఏమైనా ఉంటాయా అంటుంటే ఇప్పుడు దుష్టశక్తి దూరమైంది. దుష్టశక్తి అంటే మళ్ళీ రజనీకాంత్ గుర్తొస్తాడు, అప్పుడు ఇప్పుడు 95లో దుష్టశక్తి అనేవాడు. ఇది దుష్టశక్తి కాదు, ఇది ఒక క్షుద్ర శక్తి అనమాట. క్షుద్ర రాజకీయాలు చేశారు ఏది గత ప్రభుత్వం. మనం చూసాం బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ చూడండి, ఆ రోజు జిందాల్తో జగన్ భేటీని చూడండి. జిందాల్తో జగన్ భేటీ దేనికోసం, ఒక సినిమా యాక్టర్ని కిడ్నాప్ చేసి తీసుకురావటానిక. సొంత చెల్లి షర్మిలే తిట్టిందనమాట, ఏంటి సెటిల్మెంట్ల సీఎంగా మారావు. ఇవాళ స్టేట్స్మన్ సీఎంకి సెటిల్మెంట్ల సీఎంకి ఉన్న తేడా. ఆయన ఎవరో పారిశ్రామికవేత్త, ఎవరు ఆయన, కేవీ రావు. పాయింట్ బ్లాంక్లో బెదిరించి 3,600 కోట్ల విలువైన షేర్లు వీళ్ళు మార్చుకున్నారు, బదిలీ చేసుకున్నారు. అంటే ఎలా పారిశ్రామికవేత్తల్లో భయం క్రియేట్ చేశారు, బెదిరించారు, వేధించారు, వెంటాడారు. అంటే ఇవన్నీ ఒక ఉదాహరణలు తరిమేశారు కదా. ఇప్పుడు అమర్ రాజా ఎందుకు వెళ్ళిపోయింది తెలంగాణకి, ఇప్పుడు లులు ఎందుకు వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ ఇవాళ లులు ఒకటి పోతే 3 లులులు వస్తున్నాయి. అంటే జగన్ ఒక నష్టం అయితే ఇవాళ చంద్రబాబు 3 లాభంగా మారిన పరిస్థితుల్లో త్రిబుల్ బొనాంజా అన్నమాట. ఏది ఈ 3 పార్టీల కూటమి ఇవాళ 3 లాభంగా మారినటువంటి పరిస్థితుల్లో వీళ్ళ పైన ఉన్నటువంటి ఒక భరోసా, ఏది అప్పుడు ఒక భయం,
ఇప్పుడు ఒక భరోసా కావాల్సింది నమ్మకం, విశ్వాసం అమ్మ. ఏది ప్రజల్లో నమ్మకం, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం గతంలో కొరవడ్డాయి. ఈ ప్రభుత్వం దాన్ని ఇవ్వగలిగింది. కుటుంబరావు గారు, ఇంకొక మెయిన్ క్వశ్చన్, మొన్న అసెంబ్లీ వేదికగా 2047 డాక్యుమెంట్ అని చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చి జిల్లాల స్థాయిగా ప్రతి రంగంలో ఇప్పుడున్న ఆదాయం 2029కి వచ్చే ఆదాయం 47, ఒక 6 ఎలక్షన్స్ తర్వాత ఇలా ఉంటుంది